ప్రణితి అయితే ఇంక భరత్‌ని వదిలిపెట్టి ఇంక పుట్టింటికి వెళ్ళడానికైతే ఇంకా అన్నీ సర్దుకుంటుంది. ఇంక భరత్ అయితే "ఏం చేశానని ఇప్పుడు వెళ్తున్నావంటే, నీకు ఆస్తులు, అంతస్తులు ఏమీ లేకపోయినా నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ నీ క్యారెక్టర్ నువ్వు మార్చుకున్నావు. నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను నేను. ఇప్పుడు నీ బిహేవియర్ చూసి చాలా బాధపడుతున్నాను. నేను నీతో ఇంకా కలిసి ఉండలేను" అన్నట్టుగా ఇంక ప్రణితి అయితే ఇంక పుట్టింటికైతే వెళ్తుంది. ఇంక కూతురొచ్చిందని శారదమ్మ కూడా అయితే చాలా సంతోషిస్తుంది. కానీ అక్షయ్, అవని అందరూ అయితే ఇప్పుడున్న సమస్యలలో ప్రణితి ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా గొడవలు అవుతాయి అని చెప్పనంటే, అవేమో తెలియదు వదిన. మా అన్నయ్యని తన కాళ్ళు మీద పట్టుకోమన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అసలుకి భరత్ క్యారెక్టర్ నచ్చే నేను పెళ్లి చేసుకున్నాను. కానీ అలాంటి భరత్ దగ్గర ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేదు. అందుకని నేను ఆ ఇంటికి వెళ్ళను నేను అని చెప్పనంటూ ఉంటే, ఇంకా ప్రణితి కాపురం ఎక్కడ నాశనం అవుతుందో అని చెప్పనని ఇంకా అక్షయ్ అయితే నా బావ కాళ్ళు పట్టుకోవడానికి నాకేం సిగ్గుంటుంది, నా చెల్లెలి కాపురం నిలబడుతుంది అంటే భరత్ కాళ్ళు పట్టుకోవడానికి నాకేం బాధ లేదు అని చెప్పి అనేటప్పటికీ కమల్ కూడా అదే మాట అంటాడు. నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ప్రణితి. అది భార్యాభర్తల విషయము. అన్నయ్యని కాళ్ళు పట్టుకోమన్నాడు కదా, అన్నయ్యతో పాటు నేను కూడా కాళ్ళు పట్టుకుంటాను. అంతేగాని భావకోపాన్ని మేము తగ్గిస్తాము. ఇలా నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. పుట్టింట్లో ఆడపిల్ల ఉండకూడదు అన్నట్టుగా తనైతే చెప్తారు. ఇంకా అలా చెప్పిన తర్వాత వా ఇంక భరత్ అయితే ఇంక ప్రణతి కూడా వెళ్ళిపోయింది. నేను చేసింది తప్పేనా? నేను పల్లవి యొక్క మాటలు విని నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటున్నానా అన్నట్టుగా ఇంక భరత్ అయితే ఆలోచనలో పడతాడు. మళ్ళీ పల్లవి అయితే ఫోన్ చేసి భరత్‌కి ఈ విధంగా వచ్చింది నీ భార్య ఇక్కడికి, కానీ వీళ్ళేమో వాడితే ఏంది కాళ్ళు పట్టించుకునేది అట్లా మాట్లాడుతున్నారు. అసలు నీకు ఆ ప్రణతిని ఇక్కడికి ఎందుకు పంపించావు? అసలు రానీయకుండా నువ్వు అక్కడే బాధ పెట్టుంటే అప్పుడు వీళ్ళకి ఆ నొప్పి అనేది తెలిసుంటుంది అన్నట్టుగా ఇంకా పల్లవి చెప్తూ ఉంటే, అక్క ఇంక ఆపేసేయ్, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీ వల్లే నా జీవితం ఇంతదాకా వచ్చింది. ఎప్పుడు నన్ను నా విషయంలో నా భార్య ఎప్పుడు ఏ మాట అనలేదు. కానీ ఈరోజు ఈ పరిస్థితి నన్ను వదిలిపెట్టి వచ్చేసింది అంటే అది నీ వల్లే అని అంటాడు.